చెప్పండి యువరాణి గారు. ఆ మాటని నువ్వు నిజం చెయ్యాల్సిన సమయం వచ్చేసింది ఉపేంద్ర. పోయిన మంతు 15 కోట్లు అడిగితే నో అన్నదానివి, ఇప్పుడు నా సాయం నీకు కావలసి వచ్చిందా? యువరాణిగా నాకు పట్టాభిషేకం చేశాయి. నువ్వు అడిగినంత ఇచ్చేస్తాను. నమ్మను. నీలాంటి జిత్తుల మారిదాన్ని అస్సలు నమ్మను. ఇప్పుడు నా దగ్గర లేవు ఉపేంద్ర. అందుకే కదా నువ్వు అడిగిన 10 కోట్లు ఇవ్వలేకపోయాను. నిన్ను యువరాణిని చెయ్యాలంటే నువ్వు అర్జెంటుగా నాకు 100 కోట్లు ఇవ్వాలి. అప్పుడు నువ్వే యువరాణివని ప్రూఫ్లన్నీ సృష్టించి తెచ్చి నీకు చూపిస్తా. ఉపేంద్ర, అవసరం నాది కదా అని ఆడుకుంటున్నావు కదా. అవునమ్మా, అవసరం నీది. మరీ 100 కోట్ల? 100 కోట్లు కూడా తక్కువే. సరే, ముందు చెయ్యి, 200 కోట్లు ఇస్తాను. ముందు డబ్బులిస్తేనే. బాయ్. ఉపేంద్ర, 100 కోట్ల? 10 కోట్లకే నా వల్ల కాలేదు. 100 కోట్లకి ఎక్కడికి వెళ్ళాలి? వీడు కూడా నా అవసరాన్ని ఆసరాగా తీసుకొని ఆడుకుంటున్నాడు. ఏం చేయాలి? ఏం యువరాణి గారు, సంస్థానానికి ఎలా రాణివైపోవాలా అని ఆలోచిస్తున్నారా? ఒసై, నేను ఏం చేసినా పాపం లేదే. నువ్వు చేసిన పాపాల్లో నేను చేసిందెంత? నోర్ముయ్. నన్ను యువరాణిగా నిరూపించుకోమని మావయ్య గారు నన్ను అడిగారా? మర్చిపోయింది కూడా గుర్తు చేసి నన్ను ఇరికించావు కదే. అక్కనన్న కనికరం నీకు కొంచెం కూడా లేదు కదే. తోడబుట్టిందన్న జాలి కూడా నీకు అసలు లేదంటే. కొంచెం కూడా కనికరం లేదా? ఓ యబ్బో, నీకున్నవన్నీ నా కంటగట్టే ప్రయత్నం బాగానే చేస్తున్నావు. ఆ కనికరం, జాలి, దయ లేనివి నీకు. కసాయదానికన్నా నువ్వే మిన్నా. అంటే చేసిందంతా చేసేసి ఎక్కువ వాగుతున్నావు. చేసుకున్నది నువ్వు, లేని ఆడంబరాలని అతికించుకుంది నువ్వు. ఇప్పుడు అతలాకుతలం అవుతుంది కూడా నువ్వే. నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, మనది కానిది మనకు వద్దు అని. ఎంతో కాలం దాన్ని చలామణి చెయ్యలేవు అని. విన్నావా? ఇప్పుడు అనుభవిస్తున్నావు. అబద్ధానికి ఆయుష్ తక్కువ అనేది ఎందుకే. ఈ కొటేషన్స్ నా దగ్గర కొట్టకు, అసలే మండిపోతుంది. ఏం చేస్తావు నువ్వు? ఏం చేయగలవు? చేసుకున్నోడికి చేసుకున్నంత. యువరానివని ఎలాగో నువ్వు నిరూపించుకోలేవు. మీ సారు ఊరుకోడు. చావు. ఏం చేయాలో తెలియడం లేదా. చామంతి, నిన్ను వదలనే. అత్తా, ఇదేంటి కొత్తగా? నువ్వు ఓవెన్ పడ్డా నేను ఎప్పుడు చూడలేదే. ఏంటి చందు, కొత్తగా ఓవెన్లో ఏం చేద్దామని? అంటే నీకోసం ఎప్పటినుంచో కేక్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం తీరిక దొరికింది కదా, ఇప్పుడు చేద్దామని. కానీ ఇది నేననుకున్నట్టు అస్సలు లేదు. కొంచెం ఎలా వాడాలో నేర్పించవా? చాలా బట్టన్లున్నాయి. ఏది నొక్కితే ఏమవుతుందో ఏంటో. నేను చెప్తా. చామ్, నువ్వు ఇట్రా. ఇదిగో, ఇది హీట్ చేయడానికి, ఇది బేక్ చేయడానికి. ఇక్కడ టెంపరేచర్ పెంచుకోవచ్చు. అప్పుడు బాబు కొంచెం మెల్లగా చెప్పవా? సరే, ఇప్పుడు ఇది ఉంది కదా, అర్థమైందా? ప్రేమ్ బాబు, ఫాస్ట్ ఫార్వర్డ్లో ఏదో ఆన్లైన్ వీడియో చూసినట్టుగా ఉంది. అసలు మీకు ఏమీ అర్థం అవ్వదు. 2 సార్లు చెప్పా. ఇంకా మీరే చేసుకోండి. నేను చెప్తానత్తా. అయిపోయింది.
అర్థం అవ్వలేదన్నారు, కేక్ చూస్తే ఇంత బ్యూటిఫుల్ గా వచ్చింది. నువ్వు విసుక్కొని వెళ్ళిపోయిన తర్వాత చామంతి దగ్గరుండి అన్నీ నేర్పించి హెల్ప్ చేసింది. సారీ, ఇందాకేదో హడావిడిలో. పర్వాలేదులే, చిన్నప్పుడు మీకు నేర్పిస్తున్నప్పుడు మాకు ఉన్న ఓర్పు ఈ జనరేషన్ వాళ్ళకి ఉండదు కదా. అలా కాదు చందు, పర్వాలేదులే. చిన్నప్పటి నుండి అమ్మ కన్నా చందునే నన్ను అల్లారు ముద్దుగా చూసుకుంది. అలాంటిది చదువుకోవడం నుంచి వీడియో గేమ్స్, కంప్యూటర్స్ అన్నీ పెద్దవాళ్ళ పేషెన్స్ వల్లే నేర్చుకోగలిగాం. కానీ ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్న విషయాలు అడుగుతున్నా మనకి చెప్పే ఓపిక, సహనం, ఓర్పు ఏమీ లేకుండా పోయాయి. ఇది కరెక్ట్ కాదు. నేను మారుతాను. ఇంకొంచెం ఓర్పుతో మా ఇంట్లో వాళ్ళకి టెక్నాలజీ నేర్పిస్తాను. అమ్మ లాంటి ఓర్పుని అలవరుచుకునే ప్రయత్నం చేస్తాను. అమ్మ కోసం అమ్మ లాంటి ఓర్పు. హ్యాపీ మదర్స్ డే. వాడి మీద ప్రేమ లేదన్నమాట. అది వాడి మనస్సాక్షికి తెలుస్తుంది. బిడ్డ పుట్టే వరకు ఈ విషయంలో రాద్ధాంతాలొద్దు. తర్వాత నువ్వు నేను చర్చలు పెట్టుకోవక్కర్లేదు. ఆ రిపోర్ట్స్ చెప్తాయి. చెప్పు నిషా. ఏంటి చెప్పేది? అసలు ఇదంతా నీ వల్లే. అరే మళ్ళీ ఏం జరిగింది? అంకుల్ నన్ను పూర్తిగా నమ్మట్లేదు, నమ్మి ఇంట్లో ఉంచలేదు. అది నీకెలా తెలుసు? ఇప్పుడే ఇంట్లో ఒక రచ్చయిందిలే, దాంట్లో నా టాపిక్ వచ్చింది. ఆయన మనసులో ఉన్నది నా మీద నమ్మకం కాదు. అందుకే నేను ఏదో ఒకటి చేసి నా ప్రెగ్నెన్సీని తీసేయకపోతే ఏదో ఒక రోజు నా గుట్టు బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. అదెలా చెప్తున్నావు నిషా? ఒరే ఫూల్! ఆయనకి ఆయన అబ్బాయి మీద నమ్మకం ఉందంటే అది ప్రియంకి, చామంతికి చెప్పడా? అప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? నేను ప్రెగ్నెంట్ ఎలా అయ్యాను అన్న దాని మీద కనిపెట్టే ప్రయత్నం మొదలు పెట్టరా? పాయింటే నిషా. పాయింట్ అని చెప్పడం కాదు, ఈ దరిద్రాన్ని వదిలించుకునే దారి కూడా చూడు. ఒక నిమిషం.